ప్రైజ్ ది లార్డ్. ప్రభువు పేట అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 7వ మాట, చివరి మాట. మనందరం చూసుకోగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచిపెట్టెను. హల్లెలూయా! హల్లెలూయా! తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి మొట్టమొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నారు. చివరి మాటలో మరలా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నారు. తండ్రి అని పిలిచిన ఈ 2 సందర్భాలు కూడాను మనందరికీ కూడాను తెలుసు. మొట్టమొదటగా తండ్రి అని పిలిచారు. మరలా చివరిసారిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మధ్యలో నా దేవా నా దేవా అని పిలిచినటువంటి పిలుపు కూడా మనం విని ఉన్నాము. ఇక్కడ చూసుకోగలిగితే గనక చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవునికి ఎంతగా విధేయత చూపిస్తున్నారు. ఇక్కడ మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. అన్నీ ఫినిష్ చేసేసి నువ్విచ్చిన పనులన్నీ కూడా చేటుకు నాకిచ్చిన పనులన్నీ కూడా నేను పూర్తి చేసి నా ఆత్మని నీ చేతికు అప్పగించుకొనుచున్నాను. ఆ మాట మనం ఈ దినం చెప్పగలిగే వారిలో ఉన్నామా? మనల్ని గనక ఈ క్షణం గనక దేవుడు పిలుచుకుంటే, మన ప్రాణం గనక ఈ లోకంలో విడిచిపెట్టవలసి వస్తే, తండ్రి ఇదిగో నువ్వు చెప్పిన పనులన్నీ ఈ లోకంలో చక్కగా చేశాను అని ధైర్యంగా చెప్పుకోగలిగిన వారిలో ఉన్నామా? లేము కదా! మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే ఆ విషయం మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎన్నో విషయాల్లో మనము దారి తప్పిపోయి ఉన్నాము. ఇతరులను క్షమించడంలో దారి తప్పిపోయి ఉన్నాము. బాధ్యతలను చూసుకోవడంలో దారి తప్పిపోయి ఉన్నాము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, అనేకమైన విషయాల్లో ఆత్మలను సంపాదించుకునేటటువంటి ఆ దాహంలో మనము తప్పిపోయి ఉన్నాము. అన్ని విషయాల్లో కూడాను మనము వెనకబడిపోతూనే ఉన్నాము. వీటన్నిటిలో కూడాను ఈ దినము శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన ఆ 7 మాటల్లో కూడా అనేకమైన విషయాలను మనకు నేర్పిస్తూ ఉన్నారు. వాటిల ద్వారా మనము ఈ లోకంలో సరైన స్థితిలోకి వెళ్ళాలండి. తండ్రి నీ చేతికి ఇదిగో నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పే సమయానికి మనల్ని మనము అన్ని విషయాల్లో కూడా సరిదిద్దుకొని ఉండగలగాలి. విధేయత చూపించే వారిలో ముఖ్యంగా ఉండాలి. అబ్రహాము గారు ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు గారు చక్కగా తండ్రికి విధేయత చూపిస్తూ ఉన్నారు. ఇదిగో తండ్రి తీసుకెళ్తూ ఉంటే, నాన్న ఇదిగో బలికి పశువు ఎక్కడా అని అడుగుతూ ఉంటే, అది దేవుడే చూసుకుంటారులే అంటే చక్కగా ఇసాక్ అబ్రహాం గారితో కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు. విధేయత. అలాంటి విధేయత దేవుడు మన దగ్గర నుంచి కూడా కోరుకుంటూ ఉన్నారు. దేవుని దగ్గర నుంచి వచ్చాము. ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలి. మరలా దేవుడు పిలిచినప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళిపోయే వారిలో మనందరము ఉండాలి. ఆ దినము చూడండి ఏం జరుగుతూ ఉందో మనందరికీ కూడా. ఫినిష్డ్ అన్న విషయం అయిపోయిన తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగో చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగింది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. ఆ క్షణంలో జరుగుతున్నటువంటి అద్భుతాలు, ఆ 3 గంటల వరకు దేశమందంతటా చీకటి కమ్మేసింది. సూర్యుడు అదృశ్యుడైపోయాడు. గర్భాలయపు తెర చిరిగిపోయింది. ఇవన్నీ చూస్తూ ఆ శతాధిపతి అంటే మనందరికీ తెలుసు. 100 మంది మీద అధికారిగా పనిచేస్తున్నటువంటి ఒక ఇన్స్‌పెక్టర్. అంటే ఈ రోజుల్లో మాట్లాడుకుంటే ఒక సబ్ ఇన్స్‌పెక్టర్స్ లాంటి వారు. అతను అన్యుడు అతను. శతాధిపతి అనే వ్యక్తి అన్యుడు. కానీ అతను ఇదిగో జరిగింది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి ఇదిగో దేవుణ్ణి మహిమపరిచాడంట. చూసారా? ఈ జరుగుతున్న అద్భుతమైనటువంటి ఈ సందర్భంలో అనేక మంది దేవుడిని నమ్ముతూ ఆయనను మహిమపరిచిన వారు కూడా ఉన్నారండి. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన అన్నిటిని భరించారు. ఆయన తండ్రి దేవునికి తన ఆత్మను అప్పగించుకుంటున్నప్పుడు ఆ ఉమ్మి వేసినప్పుడు ఉమ్మి ఎంతోమంది ఊసినప్పుడు అది ఎంత దుర్గంధంగా వాసన ఉంటుంది. వాటన్నిటిని యేసుక్రీస్తు ప్రభువారు భరించారు. గాయాల వలన కారుతున్న ఆ రక్తము యొక్క వాసన, ఆ రక్తము యొక్క నొప్పి, ఆ బాధనంతా కూడా ఆయన భరించారు. సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి నేను ప్రకటించుచున్నానని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అవును. ఇదిగో అంటే ఆ రోజుల్లో బహుశా అనేక మంది యేసు, క్రీస్తు అని పేర్లు పెట్టుకున్న వాళ్ళున్నారేమో. అందుకే పౌలు గారు పర్టిక్యులర్‌గా తన యొక్క పత్రికల్లో చక్కగా తెలియపరుస్తూ ఉంటారనమాట. సిలువ వేయబడిన క్రీస్తుని గురించి నేను ప్రకటించుచున్నాను అని చెప్పేసేసి. మరి ఈ దినం నువ్వు, నేను కూడా ప్రకటించే వారిలో ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారి సిలువ యాగం గురించి కనీసం ఒక్కరికన్నా తెలియపరిచి, ఒక్క ఆత్మనన్నా రక్షించే వారిలో మనం ఉంటున్నామా లేదా ఒకసారి మనల్ని పరీక్షించుకోవాలి. సిలువను చూసిన ప్రతిసారి మన జ్ఞాపకం రావాల్సింది ఆయన ప్రేమ,
ఆయన క్షమా గుణము, ఆయన యొక్క ఆ ప్రతి క్షణము మన కొరకు కార్చినటువంటి ఆ రక్తములో మన పాప క్షమాపణ మనకి జ్ఞాపకం రావాలి. అందుకే మనం వీటన్నిటి విషయాల్లో కూడాను విధేయత నేర్చుకోవాలి. విధేయత నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడాను మనందరము కూడాను విధేయతగా ఉండాలి. ఈరోజు మంచి శుక్రవారం ఎందుకయింది అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల కొరకు ఆయన రక్తం చెల్లించి మనందరిని పాపముల నుంచి విముక్తి చేశారు గనక, ఈ దినము మంచి శుక్రవారంగా మనకి మిగిలిపోయింది. ఆ దినంలో మనందరి కొరకు చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగంలో మనందరము కూడాను ఇంకా ఆయనకు దగ్గరగా రావాలని కోరుకుంటూ, వాక్యం ద్వారా ప్రతి దినము కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ, ప్రతి సంవత్సరము దేవుడు మనకిస్తున్నటువంటి నూతన దయా కిరీటాలను దేవుని పని కొరకు వాడాలని కోరుకుంటూ, ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బ్లెస్ యూ.